హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే వాలంటీర్ల కొనసాగింపుపై ప్రభుత్వానికి ముఖ్య ప్రకటన అంటూ వాలంటీర్లకి సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, అదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్‌కు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఇటీవల రాష్ట్ర మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి వాలంటీర్లను విధుల్లోకి తీసుకునేదే లేదని బహిరంగంగానే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక దీనికి నిరసనగా కొన్ని వేల మంది వాలంటీర్లు నిరసన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతూ నవంబర్ 22వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ధర్నా నిర్వహించారు. విశాఖ జీవీఎంసీ గాంధీ పార్కులో జరిగిన కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు మణి మాట్లాడుతూ, చంద్రబాబు చెప్పిన మాటకు పూర్తి భిన్నంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ లేదని ప్రకటించటం విశ్వాసఘాతుకమని దుయ్యబట్టారు. తక్షణం వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలన్నారు. ఇక ఏపీ ప్రజా గ్రామ వార్డు వాలంటీర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంధం దీప్తి మాట్లాడుతూ, కరోనా సమయంలో ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా అప్పటి సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలకు సేవలందించామని గుర్తు చేశారు. చాలామంది కరోనా రోగుల్ని ఆసుపత్రులకు తీసుకువెళ్లి మెరుగైన వైద్యం అందించామన్నారు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చాక తమ బతుకులు నడి రోడ్డు మీదకి వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్లకు న్యాయం చేయకపోతే విజయవాడలో ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఇక ఇచ్చిన హామీ మేరకు వార్డు గ్రామ వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని ఏపీ వాలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జంగాల చైతన్య డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి వాలంటీర్లను విధుల్లోకి తీసుకునేది లేదని చేసిన ప్రకటనకు నిరసనగా శుక్రవారం వాలంటీర్లతో కలిసి చిలకలూరిపేటలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం ఉన్న వాలంటీర్లను కొనసాగిస్తూ వాళ్లకు ఉద్యోగ భద్రత కలిగిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో పాటు 5 నెలల బకాయిలు చెల్లించి 10,000 గౌరవ వేతనం ఇచ్చేలా చర్యలు చేపట్టాలని, రాజకీయ ఒత్తిళ్లతో రాజీనామా చేసిన వాలంటీర్లను కొనసాగేలా మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరారు. ఇక మా ఉద్యోగం మాకు ఇవ్వండి, మాకు రాజకీయ రంగు పుయ్యకండి. ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించటమే మా పని. గత సర్కారులోనూ ప్రభుత్వం ఆదేశించిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి చేర్చడంలో వారధిలాగానే పనిచేశాము అంటూ వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోమని గుర్తు చేస్తున్నట్లు తెలిపారు.